అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది వేద. నా మొర ఆలకించి ఆ దేవుడు నిన్ను యష్ జీవితంలోకి పంపించాడు అమృత. నీకు నాకు సంబంధం ఏంటని అడిగావు కదా, ఏంటో చెప్పనా? నువ్వు పిలుపు కోసం అక్క అని పిలిచావు. నిజానికి నేను నీ అక్కనే అమృత. నీ శరీరంలోకి ప్రవేశించాకే తెలిసింది నువ్వు నా తండ్రి రక్తమే అని. నీ శరీరమే నాకు బలాన్నిస్తుంది అని. లేదంటే నేనొక సాధారణ ఆత్మగా ఎవరిని ఏమీ చేయలేను. త్వరగా ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం చూపించి నిన్ను యష్ని ఒక్కటి చేసి ఆ తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. అమృతని చూస్తూ ప్రేమగా తల నిమిరింది. యష్ ఆలోచిస్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఒక పక్క వేద ఎందుకు చనిపోయిందో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటే, మరో పక్క అమృత ప్రవర్తనతో పిచ్చెక్కుతుందతనికి. అసలు వేదకేమైంది? ఎందుకు అలా పెళ్లి నాటకమాడి అతనికి దూరమైంది అనే విషయం అతనికి అర్థం కావడం లేదు. ఇంతలో బాబు వచ్చి యష్ ఎదురుగా నిలబడ్డాడు. నవ్వుతూ వాడి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. యష్, ఏంటి నాన్న, ఏమైనా కావాలా? ఆకలేస్తుంది డాడీ. అయ్యో, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా? మర్చిపోయాన్రా. ఆయమ్మ కూడా ఇవాళ రాలేదు. ఉండు, నీకోసం ఏమైనా చేసి పెడతాను. బాబుని ఎత్తుకుని కిచెన్లోకి వచ్చాడు. ఫ్రిడ్జ్ నుంచి ఒక యాపిల్ తీసి బాబు చేతికిచ్చి పక్కనే కూర్చోబెట్టాడు. నువ్వు యాపిల్ తింటూ ఉండు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే డాడీ. బాబుకి చెప్పడం అయితే చెప్పాడు కానీ అతనికి అసలు వంటే రాదు. ఒక రకంగా చెప్పాలంటే గ్యాస్ వెలిగించడం కూడా రాదని చెప్పాలి. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని బాబు వైపు చూశాడు. పాపం, ఎంత ఆకలితో ఉన్నాడు. ఆత్రంగా యాపిల్ తింటూ కనిపించాడు. ఛ, ఇలా అయిందేంటి? బయట నుంచి ఆర్డర్ చేద్దామన్నా చాలా లేట్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? యష్ అవస్థ చూసి నవ్వుకుంటూ అమృత గదిలోకి వచ్చింది వేద. అప్పుడే తనకి మెలకు వచ్చింది. అమృత, అక్కడ యష్ వంట రాక అవస్థ పడుతున్నాడు. భలే దానివే అక్క. నాకు మాత్రం ఏమైనా వండొచ్చా ఏంటి? పర్లేదు, నేను చేస్తాను. నువ్వు చేస్తావా? ఎలా? నీకు హెల్త్ పర్లేదంటే నేను నీలోకి వస్తాను అమృత. ఐడియా బాగానే ఉంది, కానీ చిన్న చేంజ్. నువ్వు నాలోకి రానవసరం లేదు. వంట ఎలా చేయాలో చెప్తూ ఉండు, నేనే నా చేతులతో వండుతాను. సరే, నీ ఇష్టం. అమృత నవ్వుతూ పైకి లేచి కిచెన్లోకి వచ్చింది. యష్ తన వైపు చూశాడు. అమ్ము, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు బావా. మీరేం తినలేదు కదా, ఉండండి, టిఫిన్ రెడీ చేస్తాను. నీ పరిస్థితి ఏం బాలేదు. ఈ టైంలో వంట చేస్తావా? వద్దులే, ఆర్డర్ చేస్తాను. నువ్వు ఆర్డర్ చేసి అవి వచ్చేలోపు మన లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. బాబు ఆకలితో ఎంతసేపని ఉంటాడు? ఏం పర్లేదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. పక్కకి జరుగు. యష్ని పక్కకి నెట్టి గ్యాస్ వెలిగించింది. ఇంకేం అనలేక తననే చూస్తూ నిలబడ్డాడు. ఎందుకో ఈ మధ్య అమృతని చూస్తుంటే ఎక్కువగా వేదే గుర్తుకొస్తుంది. నిజానికి అమృత పరిచయమైన దగ్గర నుంచి చాలాసార్లు అలా అనిపించింది యష్కి. కానీ అప్పుడు వేద మీద ఉన్న కోపంతో ఆ విషయం మీద దృష్టి పెట్టలేదు. వేద మృదు స్వభావి, అంత తొందరగా ఎవరి మీద కోపడదు. అలా అని ఏ విషయంలోనూ మొండితనంగా ప్రవర్తించదు. కానీ అమృత అలా కాదు. తనకి కోపము ఎక్కువే, మొండితనము ఎక్కువే. ఎంతైనా కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా పెరిగింది కదా. ఒక్క కోపం, మొండితనం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వేదకి అమృతకి చాలా దగ్గర పోలికలున్నాయి. అమృత టిఫిన్ రెడీ చేసి పక్కకి చూసేసరికి యష్ తనని చూస్తూ కనిపించాడు. ఆ క్షణం సిగ్గుతో ఎర్రబడిన తన మోము కూడా వేదని గుర్తు చేసేసరికి చూపు తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమృత ఉప్మా ప్లేట్లో పెట్టి బాబుకి తినిపించింది. ఇక చాలమ్మా. సరే, వెళ్ళి ఆడుకో. చూడన్నా, బయటికి అస్సలు వెళ్ళొద్దు, సరేనా? సరే అమ్మా. బాబు నుదుటి మీద ముద్దు పెట్టి కిందకి దించింది. వాడు హాల్లో కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని యష్ గదిలోకి వచ్చింది. విండో దగ్గర నిలబడి కనిపించాడు యష్. బావా, టిఫిన్ చేయి. నాకొద్దమ్ము, నువ్వు తిను. లేదు, నువ్వు తినకపోతే నేను తినను. యష్ తల తిప్పి తన వైపు చూశాడు. తన మొండితనం గురించి బాగా తెలుసు యష్కి. పైగా తను టాబ్లెట్ వేసుకోవాలని గుర్తొచ్చి మారు మాట్లాడకుండా అమృత చేతిలో ప్లేట్ తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. తిను. నువ్వు తిను, నేను తర్వాత తింటాలే బావా. అమ్మో, మొండిగా చేయకు. నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. అయితే నువ్వు కూడా తినాలి మరి. సరే,
తింటాను, ముందు నువ్వు తిను. అమృత నవ్వుతూ యష్ తినిపిస్తుంటే తినింది. యష్ కూడా ఏదో తిన్నాను అనిపించి అమృత టాబ్లెట్స్ తీసుకొచ్చాడు. ఒక్కసారిగా తన మొహం డల్ అయిపోయింది. బావా, ఇప్పుడు ఇవి వేసుకోక తప్పదా? తప్పదు, గాయం మానాలి కదా. "మ్హూ. అవి చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, నా వల్ల కాదు." అమ్ము, సిల్లీగా బిహేవ్ చేయకు, వేసుకో. తనతో టాబ్లెట్ మింగించి పక్కనే కూర్చున్నాడు. అమృత యష్ చేతిని పెనవేసి భుజం మీద తల అంచింది. బావా, నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటమ్ము? నిన్నట్నుంచి ఎందుకలా ఉన్నావు బావా? ఏమైంది? అదేం లేదు, నువ్వెక్కువగా ఆలోచించకు. లేదు, ఏదో జరిగింది, నిజం చెప్పు బావా. యష్ మౌనంగా ఉండిపోయాడు. అమృత అతన్నే చూస్తుంది. నేను నీకేమీ చెప్పలేనమ్ము. నా జీవితం ఎంత ప్రమాదపు అంచుల్లో ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న వేద జీవితంలోకి ప్రవేశించి తనని నాశనం చేసేశాను. కోపంలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావటం లేదమ్ము. కంటికి కనిపించని ఆ శత్రువుతో నేనెలా పోరాడాలి? నిన్ను హర్షని ఎలా కాపాడుకోవాలి? బావా, ఏం మాట్లాడవేంటి? యష్ పక్కకి తిరిగి అమృత కళ్ళలోకి చూశాడు. నా మీద కోపంగా లేదా అమ్మో? దేనికి? తాతయ్యకి మన కుటుంబానికి నిన్ను దూరం చేశాను. ఆఖరికి నువ్విష్టపడిన శివని కూడా. బావా, ప్లీజ్ అమ్ము, నన్ను మాట్లాడనివ్వు. అప్పుడు నేను చేసింది తప్పని నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది నేనెంత పెద్ద తప్పు చేశాను. జీవితాంతం ఈ గిల్టీతో నేను బ్రతకలేను. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు బావా? నువ్వు ఒప్పుకుంటే నిన్ను తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తాను. తప్పు నాదే అని ఒప్పుకొని నిన్ను వాళ్ళకు అప్పగిస్తాను. శివ మంచివాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. బాధతో అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం యష్కి తెలుస్తూనే ఉంది. తన కళ్ళలోకి చూడలేక ఏటో చూస్తూ నిలబడ్డాడు. ఎంతసేపటికి తన నుంచి ఎలాంటి సమాధానం లేదు. అలా అని తన కళ్ళల్లోకి చూడడానికి ధైర్యం సరిపోవటం లేదు యష్కి. ఏమంటావమ్ము? తన వైపు చూడకుండానే అడిగాడు. అమృత కన్నీళ్లు తుడుచుకొని యష్ వైపు చూసింది. నీకు నా అభిప్రాయంతో పనేముంది బావా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా నా ఇష్టంతో తీసుకురాలేదు. అలాంటిది నా ఇష్టంతో పంపించాల్సిన అవసరం ఏంటి చెప్పు? నీకెలా నచ్చితే అలా చెయ్యి. బాధగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. సారీ అమృత, నిన్ను తీసుకువచ్చేటప్పుడు నా వల్ల నీకింత బాధ కలుగుతుందని నాకు తెలీదు. తెలియకుండానే అటు వేద జీవితాన్ని ఇటు నీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేశాను. నన్ను క్షమించు. బాధగా అక్కడే కూలబడ్డాడు. అమృత బెడ్ మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఉంది. వేద తనకి ఎదురుగా వచ్చింది. అమృత, ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభమేముంది? మరేం చేయమంటావక్కా? నీ మనసులో మాట యష్కి చెబితేనే కదా తనకు అర్థమయ్యేది. అంటే బావకేమీ అర్థం కాకుండానే నన్ను మా ఇంటికి పంపించేస్తానే అంటున్నాడనుకుంటున్నావా? తనకు అన్నీ అర్థమవుతున్నాయక్క. నేను తనని ఇష్టపడుతున్నానని కూడా తనకు తెలుసు. కానీ బావ నన్ను నీ స్థానంలోకి తీసుకురావాలనుకోవటం లేదు. అమృత, వద్దక్క, నాకన్నీ అర్థమవుతున్నాయి. బావకి నేనంటే ఇష్టం లేదు. అందుకే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇదేంటి ఇలా అవుతుంది? ఇద్దరినీ కలపాలని నేను ఇంత కష్టపడుతుంటే వీళ్ళు విడిపోయేలా ఉన్నారు. లేదు, అలా జరగకూడదు. ఎలా అయినా యష్ నిర్ణయాన్ని ఆపాలి. అమృతని యాక్సెప్ట్ చేసేలా చేయాలి. వేద యష్ దగ్గరికి వచ్చేసరికి తను ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. విశ్వ అనే పేరు యష్ నోటి నుంచి వినబడేసరికి అలానే చూస్తూ ఉంది తను. యష్ ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. వేదకి ఏమీ అర్థం కాక యష్ వెనుకే వచ్చింది. కాసేపటికి హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ మహేష్తో పాటు దేవ్ కూడా కనిపించేసరికి అయోమయంగా చూస్తూ నిలబడింది. యష్ని చూడగానే దేవ్, మహేష్ దగ్గరికి వచ్చారు. మహేష్, ఏమైంది? విశ్వ ఎక్కడా? అన్నయ్య, అది అసలేం జరిగిందంటే విశ్వని వెతకమని దేవ్ చెప్పడంతో నా స్పెషల్ ఫోర్స్తో వెతకడం ప్రారంభించాను. ఆ ఫోర్స్లోనే విశ్వ ఈ హాస్పిటల్లో ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దేవ్ వచ్చేలోపు ఎవరో అతని మీద దాడి చేయబోతుంటే తప్పించుకొని పారిపోయాడని నా ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది. అతని కోసమే వెతికిస్తున్నాను. మై గాడ్ మహేష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. విశ్వకేమీ కాకూడదు. ప్లీజ్ తనని వెంటనే కనిపెట్టు. సరే అన్నయ్య, నేను చూసుకుంటాను. బట్ నీకు విషయం చెప్పాలి. నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా ఆ కేకేనే చేయిస్తున్నాడు. నాకెందుకో వేద వదిన మరణానికి కూడా కారణం అతనే అనిపిస్తుంది. లేదు మహేష్,
అతనికి తన కూతురు ప్రేమని కాదన్నాను అన్న కోపం తప్ప ఇలా ప్రాణాలు తీసేంత ద్వేషమైతే లేదు. నాకు తెలిసి అతను ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, కానీ డైరెక్ట్ పర్సన్ ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. తెర వెనుక నిలబడి కథని నడిపిస్తున్న ఆ ప్రధాన సూత్రధారి ఎవరో బయటకొచ్చేలా చేయాలి. దేవ్ ఆలోచిస్తూ యథాలాపంగా పక్కకి చూసేసరికి ఎవరో తనకి కనిపించకుండా దాక్కోవడం గమనించాడు. కానీ ఆ వ్యక్తి మొహాన్ని దేవ్ చూసేశాడు. ఏవో అనుమానాలు మైండ్లో మెదులుతుండగా నిజమా కాదా అన్న డైలమాలో పడిపోయాడు. అన్నయ్య, నీకింకెవరి మీద నా అనుమానముందా? లేదు, కానీ ఎవరో నాకు కనిపించకుండా నా చుట్టూ ఒక పద్మ వ్యూహాన్ని సృష్టించారు. దాన్ని ఛేదిస్తేనే నా హర్షని నేను కాపాడుకోగలను. సరే అన్నయ్య, నేను నా సోర్సెస్తో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు బాబుని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మహేష్. మహి, ఈ ప్రాబ్లం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయరా? నాకైతే మైండ్ పనిచేయడం లేదు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. సరే దేవ్, మీరిద్దరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను. విశ్వ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవ్, యష్ ఆలోచిస్తూనే ఇంటికి బయలుదేరారు. అంతలోనే దేవ్కి ఏదో గుర్తొచ్చింది. బ్రదర్, కారాపు. ఏమైందిరా? ఆపు చెప్తాను. కారాపి దేవ్ వైపు చూశాడు. నువ్వింటికి వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి రా? వద్దు, నాకు మిగిలింది నువ్వు, చందు అక్క, హర్ష మాత్రమే. మీలో ఎవరినీ పోగొట్టుకోవాలని నాకు లేదు. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అన్నయ్య, వాళ్ళు నన్ను చంపాలి అనుకుంటే ఇన్ని రోజులు ఆగాల్సిన పని లేదు. భయపడకు, నాకేం కాదు. నేను త్వరగానే వచ్చేస్తాను. నువ్వింటికి వెళ్ళు. ఎక్కడికి? ఒక నిజం తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాత నీకు ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ అన్నయ్య, ఇంతకు మించి నన్నేం అడగొద్దు. వెళ్ళనివ్వు. సరే దేవ్, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సరే అన్నయ్య. యష్ని హత్తుకుని కార్ దిగి రోడ్డుకి అటువైపుకి వెళ్ళిపోయాడు. యష్ నిట్టూరుస్తూ కార్ స్టార్ట్ చేశాడు. యష్ కార్ వెళ్ళిన తర్వాత దేవ్ తన గమ్యం వైపు అడుగులు వేశాడు. ఇంటికి చేరిన యష్కి అమృత బాబుకి అన్నం తినిపిస్తూ కనిపించింది. యష్ దగ్గరికి వచ్చి బాబు పక్కనే కూర్చున్నాడు. నీకెందుకమ్ము ఈ పనులన్నీ? వాణ్ణి నేను చూసుకుంటాలే. ఏం, నీ బిడ్డకి అన్నం తినిపించడానికి కూడా పనికిరానా నేను? యష్ తన కళ్ళలోకి చూశాడు. బాధ తాలూకా ఛాయలు తన కళ్ళలో స్పష్టంగా కనిపించేసరికి ఆ బాధకి కారణం తనే అన్న విషయం గుర్తొచ్చి మనసుని ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపించింది. అదేం లేదు, నీకు ఆరోగ్యం బాలేదు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. బిడ్డని చూసుకోలేనంతగా నా ఆరోగ్యం చెడిపోలేదులే బావా. బాబుకి అన్నం తినిపించి వాణ్ణి ఆడుకోమని చెప్పి పంపించింది. అక్కడ యష్, అమృత ఇద్దరే మిగిలారు. కానీ ఇద్దరి మధ్య మాటలు లేక మౌనం రాజ్యమేలుతుంది. కాసేపటికి యష్ ధైర్యం చేసి తనతో మాట కలిపాడు. అమ్ము, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికేముంది? నేను నీకు భారం అయ్యాను, అంతే కదా. సరే, నన్ను తాతయ్య దగ్గర వదిలే. కానీ ఒక్కటి, హర్షని కూడా నాతో తీసుకువెళ్తాను. హర్షానా? వాడెందుకు? ఈ వయసులో పిల్లలు తల్లి దగ్గర మాత్రమే ఉండగలరు. పిల్లల అవసరాలు తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలియదు కదా. వద్దమ్ము, వాడు నీ దగ్గరుంటే శివకి నీకు మధ్య ఇబ్బందులు రావచ్చు. అమృత కోపంగా చూస్తూ లేచి నిలబడింది. నువ్వు నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేనెలా పోతే నీకేంటి? అయినా బాబు విషయంలో శివాబావకి సంబంధం లేదు, ఉండదు కూడా. వాడికి సంబంధించినంతవరకు నేను వాడికి తల్లిని, నువ్వు వాడికి తండ్రివి, అంతే. మధ్యలోకి ఇంకెవరూ రారు. అమృత మాటలు యష్కి అర్థమవుతూనే ఉన్నాయి. కానీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అతనికి. పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైన వేద అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అమృత శరీరంలోకి ప్రవేశించింది. తన అడుగు అక్కడే ఆగిపోయింది. సడన్గా లైట్లు ఆన్ ఆఫ్ అవుతూ ఉండటంతో యష్ అయోమయంగా చూస్తూ అమృత దగ్గరికి వచ్చాడు. తను తలదించుకునే ఉంది. యష్ భుజం మీద చేయేసేసరికి తలెత్తి యష్ కళ్ళలోకి చూసింది. తన కళ్ళు చూసిన యష్ కంగారుగా ఒక అడుగు వెనక్కి వేశాడు. అమ్ము, యష్. ఆ గొంతులోని మార్దవం వేదని గుర్తు చేసేసరికి అయోమయంగా తననే చూస్తుండిపోయాడు. నువ్వు నీ వేదని యష్ మర్చిపోయావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వేద చనిపోయింది. అమ్ము, ఎందుకు ఇలా వేదలా మాట్లాడుతున్నావు? నేను చనిపోయిన మాట నిజమే యష్. నా ఆత్మ ఇప్పుడు అమృత శరీరంలో ఉంది. యష్కి అంతా అయోమయంగా ఉంది. నో, నేను నమ్మను. నీకు నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఇలా వేదలా మాట్లాడుతున్నావు కదా. సరే, నువ్వు నమ్మేలా ఒక నిజం చెప్పనా? అది నీకు నాకు మాత్రమే తెలిసిన సీక్రెట్.
ఏంటది? వేద విషయం చెప్పేసరికి యష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఒకవైపు నమ్మకం కలగకపోయినా అతనికి వేదకి మాత్రమే తెలిసిన సీక్రెట్ అమృత నోటి నుంచి వినేసరికి తను చెప్పేది నిజమని అర్థమైంది యష్కి. ఒకవైపు ప్రేమ, మరోవైపు దుఃఖం పొంగుకొస్తుంటే అమృతని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయాడు. ఇక కట్ చేస్తే విశ్వకి మెలకువ రావటంతో మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. బెడ్ మీద పడుకొని ఉన్నాడతను. అసలేం జరిగిందో కాసేపు గుర్తు రాలేదతనికి. తలకి తగిలిన గాయంతో కళ్ళు బైర్లు కమ్ముతుంటే తల విదిల్చి చుట్టూ చూశాడు. హాస్పిటల్లో ఉండాల్సిన అతను ఇక్కడికెలా వచ్చానా అని ఆలోచిస్తుండగా ఆ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. విశ్వకి స్పృహ రాగానే ఎవరో అమ్మాయి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిందని నర్స్ ద్వారా తెలుసుకున్నాడు. తనొస్తే థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తుండగా కేకే మనుషులు అతని కోసం వెతుకుతూ కనిపించారు. నర్స్ సహాయంతో హాస్పిటల్ వెనుక గేట్ నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతన్ని వెంబడిస్తున్న మనుషుల కళ్ళు గప్పి రోడ్డు మీదకి వచ్చేసరికి ఎండకి నీరసంగా ఉన్న అతను స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడి వరకే గుర్తుందతనికి. నన్నెవరిక్కడికి తీసుకొచ్చారు? కేకే మనుషులైతే ఈ పాటికి నన్ను చంపేసే ఉండేవారు. మెల్లిగా పైకి లేచి గది నుంచి బయటికి వచ్చేసరికి ఒక అమ్మాయి కనిపించింది. హో, లేచారా? ఎలా ఉందిప్పుడు? అయినా ఏంటండి, మీరు ఈ గాయాలతో హాస్పిటల్ నుంచి బయటికెందుకు వచ్చారు? మీకోసమనే నేను హాస్పిటల్కి వస్తుంటే మీరు రోడ్డు మీద స్పృహ లేకుండా కనిపించారు. ఏం జరిగిందో ఏంటో అని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా మా ఇంటికి తీసుకొచ్చాను. గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్న గౌరీని చూస్తూ నిలబడ్డాడు విశ్వ. ఏంటండి, సమాధానం చెప్పరు? మీరు అవకాశం ఇస్తే కదండి నేను సమాధానం చెప్పడానికి. హో, సారీ, ఏదో ఆతృతలో అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేశాను. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? ఎందుకని హాస్పిటల్ నుంచి వచ్చేశారు? అక్కడ నా ప్రాణాలకి ప్రమాదం ఉంది, అందుకే వచ్చేశాను. మీ మాటల్ని బట్టి చూస్తే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా మీరే అని అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మనిషికి మనిషి సాయం చేసుకోవడం మానవ ధర్మం. ఇంతకీ మీ ప్రాణాలకి ప్రమాదం అన్నారు, ఎవరి వల్ల? అవేమీ మీకిప్పుడు చెప్పలేను. సహాయం చేసినందుకు జీవితాంతం మీకు రుణపడుంటాను. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. నేను వెళ్తానండి. అయ్యో, ఈ పరిస్థితిలో ఎక్కడికని వెళ్తారు? పైగా మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే చాలా ప్రమాదం అండి. నా మాట విని మీరు కోలుకునే వరకు ఇక్కడే ఉండండి. నా వల్ల మీరు ఇబ్బంది పడడం ఎందుకండి? ఇబ్బంది ఏం లేదు. ప్రాణం విలువ తెలుసు కాబట్టే మిమ్మల్ని కాపాడాలని చూస్తున్నాను. మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎవరో తెలియకపోయినా అతని కోసం అంతగా ఆరాటపడుతున్న గౌరీని చూస్తే ఏదో తెలియని అభిమానం కలుగుతుంది అతని మనసులో. ప్రపంచం ఇంకా పచ్చగా ఉందంటే ఇలాంటి వాళ్ళ వల్లే అని మనసులో అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక కట్ చేస్తే, నో, నేను నమ్మను. వేద చనిపోయింది. నువ్వెందుకు వేదలా మాట్లాడుతున్నావమ్మో? నమ్మడం లేదా? సరే, ఒక నిజం చెప్పనా? అది నీకు నాకు మాత్రమే తెలిసిన సీక్రెట్. ఏంటది? తన వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. అమృత అతనికి ఎదురుగా నిలబడి కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది. నీ పుట్టినరోజు నాడు ఇద్దరం బయటికి వెళ్ళాం, గుర్తుందా? ఎక్కడికి యష్? అబ్బా, ఇప్పటికి 10 సార్లైనా అడిగుంటావు. వెళ్తున్నాం కదా. ఇంతలో యష్ ఫోన్ రింగ్ అవ్వటంతో స్పీకర్ ఆన్ చేశాడు. చెప్పరా, ఏంట్రా చెప్పేది? నీ పుట్టినరోజున మేమంతా పార్టీ ఎంజాయ్ చేస్తే నువ్వెక్కడికి పోయావు? ఇవాళ నో పార్టీ. మీకంతగా సరదాగా ఉంటే మీరే పార్టీ చేసుకోండి. నేను మాత్రం ఈ రోజంతా మీ వదినతోనే టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ చేసేశాను బాబు. ఇప్పుడు నువ్వు రాను అంటే అందరికీ ఏం సమాధానం చెప్పాలి? అది నీ తలనొప్పి బ్రదర్. ఏం చెప్పుకుంటావో చెప్పుకో, కానీ నాకు మాత్రం ఫోన్ చేయకు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, బాయ్ మై లవ్లీ బ్రదర్. దుర్మార్గుడా, తమ్మునిలా ఇరింకిచ్చేసి వెళ్ళిపోతావా? నా ఉసురు తగులుతుంది చూడు. పోరా. నవ్వుకుంటూ ఫోన్ కట్ చేశాడు. పాపం యష్, అయినా అందరితో కలిసి మీ పుట్టినరోజు వేడుక జరుపుకుంటే బాగుంటుంది కదా. బాగానే ఉంటుంది, కానీ ఏం చేయను, నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది. రోజూ టైం స్పెండ్ చేస్తున్నారుగా, అది నాకు సరిపోవటం లేదు. పైగా ఆశ్రమంలో కలిస్తే ఆ పిల్లలు, మా ఇంట్లో కలిస్తే మా అమ్మ ఆ దేవ్గాడు డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే ఎవరికీ చెప్పకుండా అలా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశాను. ఇక్కడ మనమిద్దరం మాత్రమే. అదే నా భయం కూడా. అదేంటి అలా అనేసావు? నా దగ్గర భయం ఏంటి? ఒంటరిగా ఉంటే నీ మాటలు చేష్టలు హద్దులు దాటుతాయి, మరి భయంగా ఉండదా? ఇవన్నీ స్వీట్ మెమరీస్ డార్లింగ్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక మన ప్రేమ కథని వాళ్ళకి చెప్పాలి.
వేద నవ్వుతూ యష్నే చూస్తూ నిలబడింది. ఇంతలో ఆకాశం ఒక్కసారిగా రంగులు మారి మబ్బులతో కమ్మేసింది. కాస్త దూరం వెళ్ళేసరికి కారు కూడా ఆగిపోయింది. యష్ కిందకి దిగి కార్ చెక్ చేశాడు. ప్రాబ్లం ఏంటో అర్థం కాక బ్యానెట్ క్లోజ్ చేసి వేద దగ్గరికి వచ్చాడు. ఏమైంది? తెలియట్లేదు వేద. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేనట్టుంది. అయ్యో, ఇప్పుడెలా? వర్షం పడేట్టుంది యష్. అదే ఆలోచిస్తున్నా. దరిద్రుడు, ఆ దేవ్గడి శాపం వల్లే ఇదంతా. మధ్యలో దేవేం చేశాడు? ఆ పార్టీకి రానన్నానని తిట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే మధ్యలోనే ఇలా కారు ఆగిపోయింది. మీరు మీ డౌట్లు. కారు ఆగిపోతే తానేం చేస్తాడు? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడండి. అదే ఆలోచిస్తున్నా. వేదా, ఇక్కడికి దగ్గరలో మనకి ఒక ఫామ్ హౌస్ ఉంది. నడుచుకుంటూ వెళ్తే ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఇవాళకి అక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు. ఏమంటావు? సరే, వర్షం పడేట్టుంది. ఇక్కడ ఉండటం కంటే అక్కడికి వెళ్ళడమే మంచిది. పదండి వెళ్దాం. ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. చల్లని గాలి ఒంటిని తాకుతూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. అక్కడ పక్షుల అరుపులు ఆహ్లాదంగా అనిపించి వేద చుట్టూ చూస్తూ నడుస్తుంది. యష్ చూపు మాత్రం గాలికి పక్కకి తొలుగుతున్న బయట నడుము ఒంపుని బయట పెడుతుంటే తననే చూస్తూ నడుస్తూ స్లిప్ అయి కింద పడ్డాడు. అయ్యో యష్, జాగ్రత్త, చూసుకొని నడవండి. అలా చూస్తూ నడిచినందుకే ఇలా పడ్డాను. ఏం చూస్తున్నారు? ఏదో చూస్తున్నానులే. ఇప్పుడు చెప్పానంటే తిడతావు. అసలు ఇది ఏ ప్లేసు? ఎక్కడ చూసినా చెట్టులు పుట్టలే కనిపిస్తున్నాయి. నీకు ప్రకృతి అంటే ఇష్టం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, అంటే కారు ఆగిపోలేదన్నమాట. అమ్మని కనిపెట్టేసింది. హీ. అంటే రోజంతా డ్రైవింగ్లోనే గడిచిపోతే ఇక నీతో గడిపేది ఎప్పుడు చెప్పు? అందుకే ఇలా. అర్థమైంది లేండి, కానీ ఒక కండిషన్. ఏంటి? సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోదాం. సాయంత్రం వరకా? ఆల్రెడీ 2:30 అయింది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికా ఇంత దూరం తీసుకొచ్చింది? ప్లీజ్ వేదా, పెళ్ళి కాకుండా అలా రాత్రంతా మీ దగ్గరే ఉంటే బాగోదండి, ప్లీజ్. సరేలే, సాయంత్రం వరకు టైం ఇచ్చావు కదా. నవ్వుకుంటూ కొంచెం దూరం నడిచేసరికి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. దాదాపు ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేయడంతో ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వర్షం ఎక్కువగా పడటం వల్ల ఆ కాస్త దూరానికే పూర్తిగా తడిచిపోయారు. ఫామ్ హౌస్ తాళం తీసుకొని లోపలికి వచ్చారు. అవును, ఇక్కడ వాచ్మ్యాన్ లేడేంటి? సిటీకి దూరంగా ఉంది కదా, అందుకే ఎవరూ రావడం లేదు. టవల్ తీసుకొచ్చి వేద చేతికిచ్చాడు. తల తుడుచుకుంటూ విండో నుంచి బయటకి చూస్తూ నిలబడింది. వర్షం జోరుగా పడుతూనే ఉంది. పైగా తడిచి ఉన్నారేమో, ఆ గాలికి వణుకు పుడుతుంది ఇద్దరికి. వామ్మో, ఇంత చలిగా ఉందేంటి? కాసేపు ఈ బట్టలతోనే ఉంటే చలికే పోయేట్టున్నాం. వేదా, పైన గదిలో చీరలున్నాయి, వెళ్ళి మార్చుకో. సరే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.